టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దా నేతల డైలాగ్ వారుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. నిన్నటి వరకు వారంతా కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగారు. ఒకరు ఉప్పులా ఉంటే మరొకరు నిప్పులా మారి ఎప్పుడూ చిటపట చప్పుడే వినిపించేది. సిడబ్ల్యూసి మీటింగ్ తో తెలంగాణ హస్తం వాస్తు మారిందండోయ్. ఎప్పుడు కారాలు మిరియాలు నూరేవారే కలిసుంటే కలదసుకం, కుటుంబం మనది, అంతా హస్తం కుటుంబం అంటున్నారు. కోపతాపాలు కామన్. ఇక మనకు కుస్తీ నహి, ఎదుటివారితోనే మన పోరాటం అంటూ స్వరాలు మార్చారు. అయితే నేతలంతా ఇలా క్రమశిక్షణ లైన్ దాటకుండా ఉండేందుకు గట్టిగానే క్లాస్ తీసుకుందట.
టార్గెట్ గా కసరత్తు చేస్తుంది. 15 మంది బీఆర్ఎస్ అభ్యర్థులే లక్ష్యంగా లిస్ట్ రెడీ చేసింది. మంత్రులతో సరితూగే నేతలను రంగంలోకి దించుతుంది. 15 మందిలో సగం మంది ఓడినా లోక్సభకు పంపిస్తామని ఆఫర్ ఇచ్చింది. మొత్తం మీద కారును గ్యారేజ్కే పంపాలని కంకణం కట్టుకుని కమలం నేతలు ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కమలం అధిష్టానం వదిలే అస్త్రం ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. కేసీఆర్ ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్. 15 మంది బీఆర్ఎస్ అభ్యర్థులపై ఫోకస్. ఫస్ట్ లిస్ట్ రెడీ చేసిన బీజేపీ అధిష్టానం. 15 మందిపై సగం మంది అభ్యర్థులు గెలిచేలా కసరత్తు. ఓడిన వారికి లోక్సభ స్థానాల్లో ఛాన్స్ ఇస్తామని ఆఫర్. కారును గ్యారేజీకి పంపేలా కసరత్తు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేసే స్థానాలే ప్రధాన టార్గెట్ గా బీజేపీ భారీ స్కెచ్ గీస్తోంది. గట్టి పోటీని ఇవ్వగలిగే అభ్యర్థులను ఆయా సెగ్మెంట్లలో బరిలోకి దింపడం ద్వారా వారిపై ఒత్తిడిని పెంచాలని పథక రచన చేస్తోంది. ఇప్పటికే ఇంటర్నల్ గా రెడీ అయిపోయిన బీజేపీ ఫస్ట్ లిస్టులో కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు పోటీ చేసే స్థానాల్లో బరిలోకి దిగనున్న 15 మంది అభ్యర్థులపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. అవన్నీ సంచలన అభ్యర్థిత్వాలే అని టాక్ వినిపిస్తోంది. గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేయడానికి రెడీ అని బీజేపీ నేత ఈటెల రాజేందర్ చాలా కాలంగా చెబుతున్నారు. అంతేకాదు ఆయన తరచుగా గజ్వేల్కు వెళ్ళొస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఇలాఖాలో ఈటల ఎంత మేరకు ఓట్లను సంపాదించగలరనే దానిపై సర్వత్రా ఆసక్తికర డిబేట్ జరుగుతోంది. ఇక కేటీఆర్ ఇలాఖా సిరిసిల్ల నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి వేములవాడ నుంచి బండి సంజయ్కు ఛాన్స్ ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ అక్కడి నుంచి బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు పోటీ చేయనుండడంతో చేంజ్ జరిగింది. కేటీఆర్ పై సంజయ్ పోటీ చేస్తే బాగుంటుందని బీజేపీ జాతీయ నాయకత్వం సూచించిందని సమాచారం. ఇక కామారెడ్డిలో కేసీఆర్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. హరీష్ రావుపై సిద్దిపేటలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లేదా మురళీధర్ రావును నిలబెట్టాలనే యోచనలో కమలదళం ఉంది.
బీఆర్ఎస్ ముఖ్య అభ్యర్థుల సెగ్మెంట్లపై కూడా బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్పై డీకే అరుణను పోటీకి దింపే ఆలోచనలో ఉన్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్పై మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని పోటీకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. అయితే ఏ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఒత్తిడిలోకి నెడితే ఇతర సునాయాస స్థానాల్లో అడ్వాంటేజ్ లభిస్తుందని కమలదళం భావిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 15 మంది బీఆర్ఎస్ ముఖ్య అభ్యర్థుల్లో కనీసం సగం మందినైనా ఓడించగలిగితే నైతిక విజయాన్ని సాధించినట్టు అవుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం అనుకుంటోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై పోటీ చేయనున్న బీజేపీ కీలక నేతలు ఒకవేళ ఓడిపోయినా వారికి లోక్సభ టికెట్స్ ఇస్తామని జేపీ నడ్డా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి శక్తి సామర్థ్యాలతో బీఆర్ఎస్ ముఖ్య నేతలపై పోటీ చేయాలని బీజేపీ నేతలకు నడ్డా సూచించారని సమాచారం. అనుకోని అతిథులు కామనే. మన జీవితాల్లో ఎంతో మంది అనుకోకుండా తటస్థపడ్డం, వారితో మనకు సాన్నిహిత్యం ఏర్పడడం తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ ఇలాంటి సందర్భాలు ఉంటాయా? ఇలా కూడా జరుగుతుందా అంటే జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఏపీ టీడీపీకి అనుకోని అతిథి పరిచయం అయ్యారు. ఇలా అనుకోని అతిథి వస్తారని కానీ పార్టీకి కీలకంగా మారుతారని కానీ ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు అందరి చూపు అనుకోని అతిథిపైనే ఉండడం గమనార్హం. ఆ అనుకోని అతిథి ఎవరు? ఆసక్తికరంగా మారుతున్న ఏపీ రాజకీయం. టీడీపీకి అనుకోని అతిథి. రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న బ్రాహ్మిణి. వైసీపీ సర్కార్ తీరు మీద ఘాటు వ్యాఖ్యలు. చంద్రబాబు అరెస్టుతో యువగలం పాదయాత్రకు బ్రేక్. లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు. జగన్ ఫార్ములానే టీడీపీ ఫాలో అయ్యే ఛాన్స్. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాను రాను మంచి థ్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. అక్కడి పాలిటిక్స్ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి మలుపు కనిపిస్తుందో, ఆ మలుపు గమ్యం ఎక్కడికో అర్థం కాని పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ప్లస్ అవుతుందా, వైసీపీకి మైలేజ్ తెస్తుందా అన్న సంగతి పక్కన పెడితే
చంద్రబాబు అరెస్టు వ్యవహారం నందమూరి నారా కుటుంబాల్లో ఆసక్తికర పరిణామాలకు కారణమవుతుంది. చంద్రబాబు అరెస్ట్ అయిన ఎన్టీఆర్ ఇప్పటికీ రియాక్ట్ అవ్వలేదు. ఇదంతా ఎలా ఉన్నా నారా వారి కోడలు బ్రాహ్మిణి నెమ్మదిగా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. మొన్న రాజమండ్రిలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మిణి వైసీపీ సర్కార్ జగన్ తీరు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతుంది. ఈ అరెస్టుల పరంపర చంద్రబాబుతోనే ఆగే అవకాశాలు కనిపించడం లేదు. ఫైబర్ నెట్ స్కామ్లో లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. వైసీపీ మంత్రులు ఇదే విషయంపై బహిరంగంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య లోకేష్ ఢిల్లీ వెళ్లి మకాం వేయడంతో అరెస్టు వ్యవహారం నిజమే అనే ప్రచారం జరుగుతుంది. ఇక అటు చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు నుంచి యువగలం పాదయాత్రకు లోకేష్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుత పరిణామాల ప్రకారం ఇప్పట్లో పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు తర్వాత లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు కూడా అంచనా వేస్తూ ఉండడంతో బ్రాహ్మిణి పొలిటికల్గా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోకేష్ అరెస్ట్ జరిగితే జగన్ ఫార్ములానే టీడీపీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. లేకుండా బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అన్యాయం. నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను. ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలుగుతారండి? మీరే ఆలోచించండి. మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి? జాబ్లు ఎలా వస్తాయి? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆయన తెచ్చింది అభివృద్ధి, ఆయన చేసింది సంక్షేమం. ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్, అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా? సంక్షేమం చేయటం నేరమా? నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా అంటారండి? నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈరోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒంటరి వాళ్ళం ఎక్కడండి? మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకు వస్తాం, త్వరలో బయటకు వస్తాము. జస్టిస్ విల్ బి దేర్. గతంలో జగన్ 16 నెలల జైల్లో ఉన్న సమయంలో జగన్ బ్రేక్ ఇచ్చిన పాదయాత్రను ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కొనసాగించారు. ఇప్పుడు అదే విధంగా లోకేష్ మధ్యలో నిలిపివేసిన యువగలం పాదయాత్రను బ్రాహ్మిణి పూర్తి చేస్తారని, ఆమెతో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొంటారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే యువగలం పేరుతో దాదాపు 200 రోజులకు పైగా లోకేష్ యాత్ర పూర్తి చేశారు. ఇంకా లోకేష్ పాదయాత్ర చేయాల్సిన ప్రాంతాల్లో బ్రాహ్మిణి ఆ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే టీడీపీకి మహిళల నుంచి మరింత ఆదరణ పెరుగుతుందని తెలుగు తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు.
బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.